హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. చూసారంటే ఇవాళ మనం ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి. ఇదేంటంటే ఒక మంచి హౌస్ వైఫ్స్ కంటే మనం ప్రతి మంత్ ఎవ్రీ డే కూడా మనం ఇల్లు అనేది తుడుస్తూ ఉంటాం కదండి. డే కానీ మంత్ కానీ ఇయర్ కానీ ఎప్పుడు అనేది ఇల్లు అనేది తుడుస్తూనే ఉంటామండి. మనం ఫ్లోర్ క్లీనింగ్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్లోర్ క్లీనింగ్ మనం బయట కొనాలన్నా షాప్స్లో అలా కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మనం హోమ్ మేడ్గా అంటే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి, అసలు ఇది ఎలా అయితే మంచి వైబ్స్ వస్తాయి, మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వచ్చిద్ది, నెగిటివ్ ఎనర్జీ పోయిద్ది అనేవన్నీ నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. చూసారంటే మనం హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే దాల్చిన చెక్క కావాలండి, ఒక 2 లవంగాలు కూడా కావాలి, పచ్చ కర్పూరం ఉంటుంది, సారీ అండి, కర్పూరం ఉంటుంది కదా, మనం ముద్ద కర్పూరం కానీ హారత కర్పూరం కానీ అవి ఒక 4-5 బిళ్ళలు తీసుకోవాలండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ గల్లుప్పు తీసుకోవాలి. ఈ వైట్ కలర్ చూసారంటే పటికండి, ఇది అందరికి తెలిసే ఉంటుంది. మన ఇంటి ముందు దిష్టికి కానీ అలా 1 కేజీ 2 కేజీలు కడుతూ ఉంటారు. ఇది పటికండి, చూసారంటే వైట్గా ఉంటుంది. ఈ పటికని కూడా మనం ఏం చేయాలంటే అంతా వేసుకోకూడదండి, అందులో కొంచెంగా 1 టేబుల్ స్పూన్ అంత పౌడర్ అయ్యేలాగా మనం కొంచెంగా తీసుకొని దంచేసుకోవాలండి. ఇది మొత్తాన్ని కొంచెంగా మనమైతే దంచేసుకోవాలండి. అది చూసారంటే నేను స్మాల్ రోల్ ఉంటే అందులో దంచేసుకుంటున్నాను. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నేనైతే 1 లీటర్కి సరిపడా చేస్తున్నానండి ఈ ఫ్లోర్ క్లీనర్ అనేది, లిక్విడ్ అనేది. కాబట్టి మనం 1 లీటర్కి ఇంకో పావు లీటర్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇదంతా బాగా మరిగించినప్పుడు మనకి లీటర్ మాత్రమే అవుతాయండి. కాబట్టి బాటిల్తో నేనంటే ఈ బాటిల్లోనే స్టోర్ చేస్తాను. అదే బాటిల్లో ఖచ్చితంగా కొలత తీసుకొని 1 లీటర్ అనే వాటర్ అందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఆ గిన్నెలో. ఇదంతా స్టవ్ మీద పెట్టేసుకుని హాఫ్ లీటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. మొత్తం స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనిచ్చాలండి. అంటే వాటర్ అనేవి కొంచెంగా బాగా బుడగలు వచ్చేలాగా వాటర్ అనేవి అది అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాల్చిన చెక్క ఇందాక మనం తీసుకున్నాం కదండి, ఆ చెక్కని ఇందులో వేసేసుకోవాలి. చూసారంటే దాల్చిన చెక్క వేసాక మనకి ఇలా అయితే వాటర్ అన్నీ మరుగుతూ ఉంటాయండి. చూడండి, ఇందులో మనం 1 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేయాలండి. పసుపు అంటే యాంటీబయాటిక్ కదండి, ఖచ్చితంగా మనం యాడ్ చేస్తే మన ఇంట్లో ఉన్న క్రిములు కానీ ఏమైనా మురికి కానీ ఖచ్చితంగా పోయిద్దండి. కాబట్టి మనం ఖచ్చితంగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. బాగా మరుగుతున్నాయి చూడండి, కలర్ అంతా చేంజ్ అయిపోయింది. చూసారంటే చూడండి, ఇలా కలర్ అంతా చేంజ్ అయిపోయాక మనం లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలండి. ఇంక ఇప్పుడైతే మనం స్టవ్ మీద నుంచి తీసేసాక మనమైతే చూసామంటే కలర్ అంతా ఇలా ఆ దాల్చిన చెక్కకి ఆ పసుపుకి కలర్ అంతా ఇలా మారిపోయిందంటే చూడండి, ఇంకా పొగలు వస్తున్నాయి. ఇందులో మనం ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ ఉండేవి కదండి, ఆ ఐటమ్స్ అన్నీ యాడ్ చేయడానికి ముందుగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫిల్టర్ చేయాలండి వాటర్ని. అంటే అందులో దాల్చిన చెక్క వేసాం కాబట్టి మొత్తాన్ని ఫిల్టర్ చేసేసామంటే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఫిల్టర్ అయిపోతే ఆ దాల్చిన చెక్క కూడా ఫిల్టర్ అయిపోద్ది. మొత్తాన్ని ఫిల్టర్ చేయండి. చూడండి, రెండుగా లవంగాలు ఎందుకు వేసామండి, లవంగాలు కూడా మంచిగా మనకి యూజ్ అవుతాయి కాబట్టి కొంచెం రెండుగా లవంగాలు కూడా వేస్తే బాగా పనిచేస్తుందండి. చూసారంటే మనకు ఫిల్టర్ చేసేసాక వాటర్ అని ఇలా కుంకుమ కలర్లో వచ్చేసినాయి అండి. చూడండి, ఇవి మళ్ళీ మారిపోతాయండి కలర్. ఇప్పుడు చూసారంటే ఈ కుంకుమ కలర్లో ఉన్నప్పుడు మనం ఇందులోకి ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేయాలి. ఇది కళ్ళొప్పు చూపించాం కదండి ఇందాక 4 టేబుల్ స్పూన్, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. కర్పూరం, హారత కర్పూరం బిళ్ళలు చూపించాము కదండి, మీ దగ్గర ముద్ద కర్పూరం ఉన్నా వేసుకోవచ్చండి. నేనైతే హారత కర్పూరం ఉంటే వేస్తున్నాను. చూడండి, ఇలా హారత కర్పూరాన్ని కూడా మొత్తాన్ని ప్రెస్ చేసేసి అందులో వేసేసుకోవాలండి పొడంతా. చూసారంటే ఇప్పటికే మనకు కలర్ మారిపోయి ఎల్లో కలర్కి వచ్చినాయి చూడండి. ఇంక ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న పట్టిక ఉంది కదండి, చూడండి ఒక 2 టేబుల్ స్పూన్ అయ్యేలాగా మనం దంచుకున్నాం కదండి, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. చూడండి, మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి. చూసారంటే మొత్తాన్ని ఇలా 2 టేబుల్ స్పూన్లు మొత్తాన్ని అందులో వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకున్నామంటే చూసారంటే మనకి లిక్విడ్ అనేది ఎల్లో కలర్లోకి మారిపోయిందండి. చూడండి, చేంజ్ అయిపోయింది కలర్ అంతా. బాగా ఇప్పుడు మిక్స్ చేసేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూసారంటే ఇంకా మనం చల్లారిపోయినాక ఈ వాటర్ని ఇందాక మనం చూపించిన 1 లీటర్ బాటిల్లోకి స్టోర్ చేసుకోవాలండి. చూసారంటే కొంచెం కొంచెంగా అందులో పోసేసుకోవాలండి. చూసారంటే లిక్విడ్ ఎల్లో కలర్లో అయింది. మనకి లైజాల్ ఉంటుంది కదండి, మనం ఇల్లు తుడవడానికి లైజాల్ ఉంటుంది కదా, ఆ లైజాల్ లిక్విడ్ కూడా ఎల్లో కలర్లోనే ఉంటుందండి. చూడండి,
అంటే ఫ్లేవర్స్ ఉంటాయి అందులో, రోజ్ ఎల్లో. మనకైతే అచ్చం ఆ లైజాల్ ఫ్లేవర్ ఎల్లో ఏదైతే ఉంటుందో అదే కలర్ వస్తుందండి. బాగా ఫ్లోర్ క్లీనింగ్ అయితే అవుతుందండి. నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇదే వాడుతూ ఉంటానండి. మనం 1 ఇయర్ మొత్తానికన్నా లైజాల్ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుందండి. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మురికైతే పోతుందండి. ఎందుకంటే మనం వాడినవన్నీ మంచివండి. ఉప్పులో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చెక్క మంచి సువాసన వచ్చిద్దండి. ఇంకా హారతి కర్పూరం అనేది మన ఇంట్లో ఈగలు దోమలు అలాంటివి ఏం ముసరకుండా ఉండడానికి అది పనిచేస్తుంది. పటిక అనేది పెద్దవాళ్ళకి తెలుసండి. పటిక అనేది ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న ఏ దుష్ట శక్తులను అలాంటి అన్నిటిని పోగొట్టేస్తుందండి. కాబట్టి ఇవన్నీ పసుపు యాంటీబయాటిక్ ఇవన్నీ మనకి మంచిగా పనిచేస్తాయి. కాబట్టి మనం ఇది వాడొచ్చండి ఖచ్చితంగా. ఇప్పుడైతే మనం ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఒక బకెట్లో వాటర్ తీసేసుకొని ఒక టీ గ్లాస్ అంతా లిక్విడ్ని అందులో వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసి మిక్స్ చేసేసి ఇలా మనం ఫ్లోర్ క్లీన్ చేసే అది ఉంటుంది కదండి స్టిక్, మనం అది తీసేసుకొని మొత్తాన్ని ముంచేసి మొత్తాన్ని ఫ్లోర్ క్లీన్ చేసేసామంటే ఎంత వైట్గా తల మెరిసిపోద్దండి మనకైతే. ఎందుకంటే వాటిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మంచి వేసాం కాబట్టి మనకి ఫ్లోర్ క్లీనింగ్కి అవన్నీ బాగా పనిచేస్తాయండి. చూడండి ఎంత బాగుందో. ఈ మనం వేసిన ఐటమ్స్ అన్నీ చాలా పవర్ఫుల్ అండి. చాలా మన ఇంటికి కానీ వాటికి బాగా పనిచేస్తాయి. చూసారంటే మనం ఇలా మొత్తాన్ని క్లీన్ చేసుకున్నామంటే చాలా చక్కగా నీట్గా ఉంటుందండి. చూడండి ఎంత వైట్ కలర్లో వచ్చేసాయో మనం అంతా ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.